సినీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి క్లోజ్గా ఉన్నారంటే వారిద్దరి మధ్య ఏదో సంబంధం నడుస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. అటు ఇండస్ట్రీలో కూడా గుసగుసలు మొదలవుతాయి. అలాగే ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరోయిన్ అయిన అంజలికి రైటర్ డైరెక్టర్ కోన వెంకట్కు సంబంధం ఉందని ఓ వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ రూమర్స్ పై ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కోన వెంకట్ చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, అంజలి నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో చెన్నైలో పరిచయమైంది. అప్పటి నుండి ఆమెతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత చాలా క్లోజ్ అయ్యాము అని క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య అందరూ అనుకున్న సంబంధం ఉందా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ నేపథ్యంలో కోన వెంకట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు టైంలోని నాకు అంజలికి పరిచయం అయ్యింది. అంజలి నాకు బాగా దగ్గరయింది. ఎంతగా అంటే నన్ను అన్నయ్యగా భావించిన, తండ్రిగా భావించిన లేదా స్నేహితుడిగా భావించినా నేను అంగీకరించగలను. మా మధ్య ఉన్న బంధం ఎంతో అమూల్యమైనది. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను అంజలికి గురువు లాంటి వాడిని మాత్రమే. మీరు అనుకున్న చెడు రిలేషన్ మా మధ్య లేదు. నేను అంత నీచుడిని కాదు. అంజలి బాల్యం గురించి వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోగలరు. ఆమె కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ కొట్టేశారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా ఉంది. ఆమెకు తోడుగా ఎవరూ లేరు. ఇలాంటి సమయంలో నేను ఆమెకు తోడుగా ఉన్నాను. మా గురించి ఇప్పుడు తప్పుగా రాయకండి. అంజలికి కుటుంబపరమైన వివాదాలు చాలానే ఉన్నాయి. గతంలో వార్తల్లో కూడా ఆమె తరచూ నిలిచేది. ఇదంతా చూస్తుంటే కోన వెంకట్ చెప్పేవి నిజాలే అని అనిపించక తప్పదు. ఇకపోతే వీరిద్దరి కాంబోలో గీతాంజలి, అలాగే గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ వచ్చింది. ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్గా పెద్ద హిట్ అయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ల కాంబినేషన్లో సినిమాలు రానున్నాయి. ఇక అంజలి రీసెంట్గా రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ టాక్ని అందుకోలేదు. అంజలికి మాత్రం మంచి పేరు వచ్చింది. అంజలిలో చాలా మంచి పొటెన్షియల్ ఉందని, ఆమెని దర్శక నిర్మాతలు సరిగ్గా వినియోగించట్లేదని ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. ఇక ఫ్యూచర్లో అంజలి ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.